ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈరోజు యోగా అనే అంశంలో భాగంగా బిగినర్స్ అంటే ఇప్పుడిప్పుడే కాస్త వ్యాయామాలు చేయాలి, యోగాసనాలు చేయాలి, ఫ్లెక్సిబిలిటీ అండ్ బాడీ మూవ్మెంట్స్ పెంచుకోవాలని అనుకునే వాళ్ళందరికీ ఎలాంటి ఆసనాలు అందిస్తారు డాక్టర్ గారు? ఒట్టిగా చేయమంటే నాకు వంగట్లేదండి, అందట్లేదండి, నడుము తిరగట్లేదని అంటుంటారు. యోగా రింగ్స్ ఉంటాయి, అలాంటి వాటి సపోర్ట్తో గనక బిగినర్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా త్వరగా వెన్ను వంగుతుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. కొన్ని ఆసనాలు, ఎక్సర్సైజులు బిగినర్స్ ఇప్పుడు చూపించే రింగ్తో సహాయంతో చేసినవి చేస్తే అవి త్వరగా వచ్చేస్తాయి. అలాంటివి ముఖ్యమైన 3-4 చూడండి. నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరగటం కొరకు యోగా రింగ్తో స్పెషల్ ఆసనాలు. ముందుగా పోర్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి 2 చేతుల్ని అట్లా నేల కానిచ్చి మెడని వెనక్కి విరిచి చేతులు స్ట్రైట్ చేస్తాం. చూడండి, తల పాదాల భాగం అట్లా వెనక్కి దగ్గర ఆనేటట్టు వెళ్ళిపోతుంది అనమాట. అలాంటిది బాగా ప్రాక్టీస్ చేసి ఫ్లెక్సిబిలిటీ రావటం కొరకు యోగా రింగ్ సహాయంతో ఇప్పుడు మనం చేస్తాం. అలా బోర్లా పడుకున్న తర్వాత యోగా రింగ్ అట్లా పెట్టేసుకుని రింగ్ మీద మనం బరువు ఆనిచ్చేసి అట్లా బ్యాక్ బెండ్ అవుతాం. ఇప్పుడు రాని వారు ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తల కాళ్ళకి మధ్యలో దూరం క్రమేపీ తగ్గుతూ కొన్ని రోజులకి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. యోగా రింగ్ సహాయంతో బ్యాక్ బెండింగ్ బాగా వస్తుంది. ఇక యోగా రింగ్ సహాయంతో బద్ధకోణాసన్, బీపీని తగ్గించుకోవటానికి, రిలాక్సేషన్ కి 2 చిన్న సైజు దిళ్ళు తీసుకుని 2 తొడాల భాగం కింద అట్లా పెట్టుకుంటాం. వీపు వెనకాల భాగంలో యోగా రింగ్ పెట్టుకుని దాని మీద వీపు ఆనించి వెళ్ళకిలా పడుకుంటాం. చేతుల్ని హాయిగా తొడల మీద అట్లా పెట్టుకుంటాం. ఇలా 10 నిమిషాలు పడుకునేసరికి త్వరగా రిలాక్సేషన్ మనకు కలుగుతుంది, హాయిగా అనిపిస్తుంది, ఎంత ఫ్రీగానూ ఉంటుంది. అందుకని ఆ రిలాక్సేషన్ ఉండేటప్పుడు బీపీ తగ్గడానికి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ పెరగటం కొరకు ఇలా చేయటం బాగుంటుంది. ఇక సుప్త వజ్రాసనం చూడబోతున్నాం. వజ్రాసనంలో వెనక్కి పడుకుని సాఫ్ట్గా అట్లా శరీరం నేల కానిచ్చేస్తాం. సుప్త వజ్రాసనం ఇట్లా చేయాలి. ఇలా చేయటం రాని వారికి యోగా రింగ్ సహాయంతో ముందు వజ్రాసనంలో కూర్చుని వీపు వెనకాల భాగంలో యోగా రింగ్ పెట్టుకుని ఇలా ప్రాక్టీస్ చేస్తే సుప్త వజ్రాసనం నిదానంగా వస్తుంది అనమాట. ఇలా బిగినర్స్ ఇట్లాంటి స్టార్ట్ చేసి క్రమేపీ ఆసన స్థితిలోకి ఏ సపోర్ట్ లేకుండా ఆసనం చేయడానికి అవకాశం కలుగుతుంది. నేను ఎందుకు ముందు అట్లా చెప్పాను ఇప్పుడు అర్థమైంది కదా. అలా పట్టుకు చేయటం వల్ల బెండింగ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువసేపు ఉండగలుగుతాం, ప్రాపర్గా బెండ్ అవుతాం ఒక సిస్టమేటిక్గా యూనిఫామ్గా ఆ రింగ్ సపోర్ట్ వల్ల. అందుకని ఇలాంటి యోగా రింగ్స్ ఇంట్లో పెట్టుకుని ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న క్యాన్సర్స్ అన్నిటికీ కూడా వీట్ గ్రాస్ ఎంత బాగా ఉపయోగపడుతుందో చక్కని ఎగ్జాంపుల్స్ తోటి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఎంతో ఆరోగ్యంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని చూశారు కదా. మరిన్ని ఆరోగ్యకరమైన అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.